గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉంది? గత ప్రభుత్వం అయితే రాక్షసన పాలన, ఈ ప్రభుత్వం అయితే బెటర్. చంద్రబాబు అంటే విజన్ అంటే చంద్రబాబు అంతే. జై నెల్లారి, జై కిషోర్ రెడ్డి అన్న, జై. సూపర్ 6 పథకాల గురించి ఏమంటారు? అమలు అవుతానే కదా, ఆగస్టులో ఇంకా అమలు చేస్తాను. తల్లికి వందనం ఇంకా హాలిడేస్లో రేపు నెలలో చేస్తా అన్నట్టు కదా. యువతకి నిరుద్యోగ యువత అలాగే ఉండిపోయారు. ఎలాంటి తీసుకొస్తాను కంపెనీ అంతా తీసుకొస్తున్నారు కదా. జగన్ ఎంపీకినాడు, కోడిగుడ్డు మంది అమ్మనాథన్ మంత్రి ఉన్నాడు వాడు అంతే. ఎక్స్ మినిస్టర్ హయాంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు. లేదు, ఇయ్యలేదు. నిజం ఏమైనా నిజం మాట్లాడాల అంతే. అలాగే ఆయన ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక రాక్షస పాలన మొదలైంది, ఇలాగా లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అని చెప్పేసి అంటున్నారు. ఆయన ప్రభుత్వంలో ఉంది కానీ ఈయన ప్రభుత్వం అట్లేం లేదు. లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా జరుగుతూ ఉంది. ఎవరు ఏమన్నారు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం తొక్కి నార తీస్తున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ. వరుస అరెస్టులు ఆయనైతే రౌడీ రాజకీయం చేసి సవాల్ రాజకీయం చేసి గెలిచినాడు. ఆయన బాబాయిని చంపేసి ఆయన చిన్నాయని చంపేసి చంద్రబాబు నాయుడు వేసేసినాడు జగన్మోహన్ రెడ్డి. వల్లభనేని వంశీ అరెస్టులు జరుగుతున్నాయి కదా, ఇదంతా కక్ష కట్టిన చర్యలు అంటున్నారు. కక్ష కట్టిన చర్యలు కాదు, వాళ్ళ ఆడపడుచుల పైన మాట్లాడిన మాటలు అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడాడు. ఎవరు వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ వాళ్ళంతా ఇప్పుడంతా జైలు పాలు అవుతున్నారు వాళ్ళంతా. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అది రౌడీ రాజకీయం, ఇది వచ్చి కంట్రోల్ డెవలప్మెంట్ రాజకీయం. 5 సంవత్సరాల్లో పోలవరం అమరావతి కంప్లీట్ చేస్తారని అంటున్నారు. వాడు ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో, వాడేం ఇంకా తిట్టేస్తామండి. 2 సంవత్సరాలు చేస్తాడు. ఏం పీకినాడు వాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెప్పండి. ఫస్ట్ ఆడ క్యానల్ వాల్ కట్టింది చంద్రబాబు నాయుడు 2014-2020 వరకు 19 వరకు. ఏం డెవలప్మెంట్ చేసినాడు? ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి జీరో. రాజశేఖర రెడ్డి కానీ ఆయన మహానుభావుడు, వాళ్ళ కొడుకు వచ్చి దొంగనా కొడుకు. ఇది మాత్రం చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మొత్తం సంగలేకపోతుంది. నమ్మరు జనం నమ్మరు. కోడి దొంగ అయ్యి 100 కోట్లు 400 కోట్లు దాచిపెట్టుకొని ఆయనకుంది 2 ఆడపిల్లలే. దేనికి ఎంత డబ్బు ఏం చేసుకుంటాడు? ఒక నోట పడక గది ఉంది, దేనికి ఆయనకి ఏం చేసుకుంటాడు? ఎంత 2 ఆడపిల్లలకి 100 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు 5000 కోట్లు సంపాదించినారని జనం పుకారు, కార్యకర్తల పుకారు. జనాన్ని కొట్టివేంది, పుకారు ఏంది, ఆడపడుచులు అమానితమైంది. ఏందమ్మా ఈ బాధ్యత? రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఒక రౌడియా, గొండా రౌడియా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన. గొండా రౌడియాలో ఉంది కానీ రాష్ట్ర పరిపాలన లేదు. ఇప్పుడు చేసేది రాష్ట్ర పరిపాలన. ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి, అశాంతి అని అంటున్నారు. ఎవరు? కూటమి అధికారంలోకి వచ్చిన ఎక్కువ అశాంతిని గొడవలు జరుగుతున్నాయంటే దెంగి దాచిపెట్టుకున్న డబ్బులన్నీ బయటికి తెస్తున్నాయి ఆయన. ఇదివరకు కోట్లు 5 సంవత్సరాలు దాచిపెట్టుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ దాచిపెట్టుకున్న వాళ్ళే ఒక్కొక్కరే బయటికి తెస్తుండు. ఆయన లాఠీతో కొట్టలేదు, పోలీసులతో కొట్టలేదు, సిపిఐలతో ఎంక్వైరీ చేసి మొత్తం బయటికి లాగుతున్నాడు. వీళ్ళు అట్లా చేయలేదు. ఎదురు మాట్లాడి కొట్టారు, ఆడపిల్లలు బాణమంగం చేశారు. కోట్లు ఒక్కొక్క మంత్రి 100 కోట్లు 1000 కోట్లు దాచిపెట్టుకోరు. మాచర్లో ఉన్నది, మాచర్లో ఎమ్మెల్యే 1000 కోట్లు దాచిపెట్టుకుండు. 400 ఎకరం కబ్జా చేసిండు. ఇప్పుడు కూడా రుజువులతో రమ్మని ఎవరో దమ్ముంటే అది. జై చంద్రబాబు నాయుడు. జై చంద్రబాబు.